ఈ యొక్క శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం నరసింహకొండ కింద దేవరపాలెం అనే గ్రామంలో ఉందండి. ఈ ఆలయం చూపరులను ఆకట్టుకునే విధంగా చాలా ప్రశాంతంగా చాలా రమణీయంగా ఉంటుందండి. ఈ యొక్క దేవస్థానం శ్రీమతే లక్ష్మీ హయగ్రీవాయ నమః అనుకుంటూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి స్వామిని దర్శించుకోవడం కొరకు. విద్యకు నిలయమైన హయగ్రీవ స్వామి సన్నిధి అక్షరాభ్యాసములకు ఉత్తమం. అటువంటి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానంలో ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. అటువంటి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానాన్ని మీకు పరిచయం చేయడానికి నాగేంద్ర వ్లాగ్స్ యొక్క ప్రయత్నం అండి. ఇక ఈ దేవస్థానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రధాన పూజారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం స్వామి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం గురించి మా ప్రేక్షకులకు కొంత చెప్పండి స్వామి. ఇది వేదగిరి సప్తఋషుల మహాక్షేత్రం. కశ్యప మహర్షి నెల్లూరు జిల్లా పెన్నా నది తీరమున తల్పగిరి రంగనాథుడుగా, అక్కడి నుంచి పశ్చిమానికి జొన్నవాడ క్షేత్రం కామాక్షి దేవతగా, అలాగే దక్షిణానికి వచ్చి వేదగిరి క్షేత్రంగా, సప్త గుండములలో వాళ్ళు యజ్ఞం చేయబట్టి నృసింహ కరావళిలో వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రంలో స్వామి అక్కడ ఆవిర్భవించాడు. అటువంటి వేదగిరి క్షేత్రంలో విద్యామూర్తి అయినటువంటి చదువులకు విద్యామూర్తి ముందు కృతయుగ కాలంలో వేదాపహరణ జరిగినప్పుడు బ్రాహ్మలు వేదాలు అపహరించి అగ్నిలో పారేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు సరస్వతి గారు వచ్చి మహావిష్ణువు దగ్గర వచ్చి ప్రార్థించారు. మహావిష్ణువు తానుగా తాను అశ్వమేధ యాగాన్ని చేసి అశ్వముఖాన్ని అధిరోహించుకుని అందరికీ జ్ఞానం కలిగించిన వాడు హయగ్రీవుడు. మొదట బ్రహ్మ సరస్వతికి జ్ఞానం కలిగించాడు. అవతల దక్షిణామూర్తికి అందరికీ జ్ఞానం కలిగించాడు. ఈయన అందరికీ ఆచార్యుడు. పిల్లలకు విద్య అభివృద్ధి చెందడానికి కోసరంగా ఒక 12 సంవత్సరములుగా నెల్లూరు మూలపేట కిడాంబి వారి వంశీకులైనటువంటి మా పెద్దలు ఈ దేవస్థానాన్ని నిర్మించి పుష్కరం పూర్తయ్యే లోపల పక్కన సుదర్శన గడుపుకుంటుగా ఇక్కడ యోగాంజనేయ స్వామి సన్నిధిగా పునర్నిర్మాణం జరిగి పుష్కరం పూర్తయ్యే లోపల మొన్న మార్చి 14వ తారీఖు 17వ తారీఖు మధ్యలో కుంభాభిషేకం జరిగి ధనస్తంభ ప్రతిష్ట, అలాగే గరుత్మంతుడి ప్రతిష్ట, ఉత్సవ విగ్రహాలు జరిగాయి. ఎంతోమంది పెక్కుమంది భక్తులు ఇక్కడికి వచ్చి విద్య అక్షరాభ్యాసాలు నామకరణాలు వివాహాలు జరిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏ కార్యసిద్ధి అయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మరలా మొక్కుకొని పోతే సర్వకార్యసిద్ధుడైనటువంటి హయగ్రీవుడు అన్నీ కార్యసిద్ధి చేస్తాడని ఇక్కడ ప్రాశిస్తాం. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి. ఉంటానండి, బాయ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తామండి. ఉంటానండి, బాయ్. ఓం లక్ష్మీ హయగ్రీవ స్వామి నమః. విద్యకు నిలయమైన ఈ స్వామిని దర్శిస్తే మీకు కూడా అంతా శుభప్రదమే జరుగుతుంది.